తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రత, తిరుమల తిరుపతి యొక్క ప్రాశస్త్యం తెలిసినటువంటి కోట్లాది మంది హిందూ భక్తులందరూ కూడా గడిచిన 5 ఏళ్లలో గుండె లవిసేలా ఎలా వేదన వ్యక్తం చేశారో మీ అందరికీ తెలుసు. ఆలయాన్ని రాజకీయ కేంద్రంగా మార్చుకొని రాజకీయ కార్యకలాపాలకి, లేకపోతే ముఖ్య నాయకుడి యొక్క వ్యక్తిగత పనులకి ఇక్కడ పనిచేసిన కీలక అధికారులు ఏ రకంగా వ్యవస్థను వాడుకున్నారో మీరందరూ కూడా చూశారు. గడిచిన 2 నెలలుగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇక్కడికి వచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు గారు కానీ, అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చౌదరి గారు కానీ భక్తులకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. నేను చౌదరి గారిని, అడిషనల్ ఈఓ గారిని కలిసినప్పుడు ఇక్కడ మీరు జర్నలిస్ట్గా పనిచేశారు, అసలు ఎందుకు రోజుకు 70,000 మంది వరకు కూడా దర్శనం చేయగలిగి అవకాశం ఉండి కూడా ఎందుకు గతంలో చేయలేకపోయినా అనే వర్షన్ ఆయన తీసుకోవడం జరిగింది. ప్రతిరోజు కూడా సామాన్య భక్తులకి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. రెండో విషయం, ఆయనే స్వయంగా మానిటర్ చేసి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలా, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వకూడదు అన్నటువంటి విషయాలపైన కూడా విచక్షణని ఆయనే తీసుకుంటున్నారు, ఎవరికో ఒకరికి అప్పచెప్పకుండా. కాబట్టి ఓం నమో వెంకటేశాయ. గత 5 సంవత్సరాల క్రితం తిరుమల వెంకటేశ్వర స్వామి ఏమైపోతున్నా బాధపడేవాళ్ళం. గత ప్రభుత్వంలో ఎప్పుడెప్పుడు ప్రభుత్వాలు మారుతాయా, దేవుని కాపాడుకోవాలని చెప్పి అనేక పోరాటాలు జనసేన పార్టీ తరఫున చేశాం. గతంలోని అధికారి ఎవరైతే అన్ని శాఖల అధికారి ఒక వ్యక్తి ఉన్నాడో, ధర్మాలైన వ్యక్తి, తిరుమలని పూర్తిగా తన కనుసనలో పెట్టుకొని ఎంప్లాయీలని, ఉద్యోగస్తుల్ని, కొండపైన వ్యాపారస్తుల్ని ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేసి అసలు దేవస్థానంలో గుళ్ళోకి వెళ్తుంటే వైసీపీ పార్టీ కార్యాలయానికి వెళ్ళినట్లేదు తప్ప దేవుని గుళ్ళోకి వచ్చినట్లేదు. అలాంటి వాతావరణం ఈరోజు పూర్తిగా మారిపోయింది. ఈ 2 నెలల్లో కూటమి ప్రభుత్వం రావడం, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు తిరుమలను ప్రక్షాళన చేస్తారని చెప్పడం, మొట్టమొదట ప్రక్షాళన చేయడం, శ్యామలరావు గారిని ఈవోగా తీసుకురావడం, అలాగే వెంకయ్య చౌదరి గారు అడిషనల్ ఈవోగా తీసుకురావడం, వీళ్ళిద్దరూ కూడా తిరుమలలో పూర్తిగా ప్రక్షాళన కనిపిస్తుంది. ఎందుకంటే లోపల ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి దర్శనానికి లోపల వస్తుంటే కూడా చాలా మంచి ప్రశాంత వాతావరణం ఉన్నది. గతంలో మొత్తం హడావిడి, ప్రోటోకాల్, గన్మెన్లతో సహా అది గుడా పార్టీ కార్యాలయం అనే అనుమానం చాలాసార్లు నేను వ్యక్తం చేశా. ఇప్పుడు ఇద్దరు ఈవోలు డిప్యూటీ అలాగే అడిషనల్ ఈవోలు తిరుమలని పూర్తిగా ప్రక్షాళన చేస్తారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తూ ఎవరికంత విలువలంత విలువిస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి ఈ తిరుమల తిరుపతి ప్రశాంతత కోసం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ముగ్గురు తిరుమల ఇప్పుడు ఏ విధంగా అయితే ఉందో ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.